హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను ప్రవీణ్ బండారి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. జస్ట్ 5 నిమిషాల ముందు మన జిహెచ్ఎంసీకి సంబంధించిన ఒక చెత్త తీసుకుపోయే ఒక వెహికల్కు ఒక కవర్లో తలిగిచ్చి ఉన్న లడ్డూలు చూసి ఈ వీడియో చేయాలనుకున్నా. లడ్డూలు అంటే దాదాపు ఒక 7 నుంచి 8 కేజీల కవర్లో లడ్డూలు, ఇంకా బాదుషాలు, అంటే వాటికి అంటే స్వీట్స్కి సంబంధించిన 2-3 రకాల ఐటమ్స్ ఉన్నాయి. అవి నాకు తెలిసి ఏదో చిన్న చిన్న మనలాంటి ఇళ్ళల్లో ఫంక్షన్లలో పెట్టం. ఉన్న వాస్తవం ఇది. ఎందుకంటే కొంచెం ఖరీదైనవి కాబట్టి. మనది ఏదో ఫుడ్, అన్నం భోజనం పెడతాం, చికెను మటను ఏదో పెట్టేస్తాం. కానీ స్వీట్స్ అంత ఖరీదైనవి తెచ్చి పెట్టలేము. అది నాకు తెలిసి పెద్దవాళ్ళ ఇండ్లలోనే ఏదో దావత్ అయితే తెచ్చి ఉంటారు. అనవసరంగా ఇవి ఖరాబ్ అయ్యి ఇప్పుడు చెత్త బండిలో వేసిరు. వాటిని చూస్తే నిజంగా నాకు మనసు, ఇవి ఎవరికన్నా అదే ఇంట్లో పని చేసేటోళ్ళకి ఇచ్చిన, ఇప్పుడు ఇంట్లో పని చేసేటోళ్ళకి ఇస్తే ఏమవుతుందండి? మిమ్మల్ని మంచి అనుకుంటారు కదా, చెడు అయితే అనుకోరుగా. ఖరాబ్ అయిన దాకా ఎందుకు చూసి అనవసరంగా చెత్తలో పడేయడం? తినే వస్తువు కదా, పిల్లలు తింటారుగా. ఇప్పుడు వాస్తవంగా పనోళ్ళు మీరు తినే ఫుడ్ తినలేరు. ఏదో ఒకరోజు బ్రహ్మానందం గారు చెప్పారు ఒక చిన్న ఈ ఇంటర్వ్యూలో, మీ ఇంట్లో అన్నము కూరలు ఇవన్నీ చూసి పనోళ్ళకు తినాలనిపిస్తుందంట. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు దొరకదు కాబట్టి. బ్రహ్మానందం గారు ఫస్టే కొద్ది తీసి పెడతా అని ఒక వీడియోలో చెప్పారు. ఆ ఖరాబ్ అయ్యే బదులు ఒక 4 రోజుల ముందు పనోళ్ళకి ఇస్తే అయిపోవు కదా. లేదా అదేదో మీకు సరే, మీకు అంత పనోళ్ళకి ఇవ్వబుద్ధి కాకపోతే అదే చెత్తబండి ఆయనకు మీ పిల్లలు తింటారు, నువ్వు 10 రోజుల ముందు ఖరాబ్ కాకముందు ఇస్తే వాళ్ళనే తిందరు కదా. అనవసరంగా పడేసి డబ్బులు వేస్ట్. మీకు డబ్బులు ఎట్లా వచ్చినాయని నేను మాట్లాడాను. మీకు అవి కష్టపడితేనైతే వచ్చి ఉన్నాయి కాదు. ఎందుకంటే గంత ఖరీదైన అంత వస్తువులు పడేస్తారంటే మీరు కష్టపడి ఉండరు. కష్టపడితే అది వేరే ఉంటుంది. కష్టపడితే 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే భయం అవుతుంది. దయచేసి మీ ఇళ్ళల్లో అన్నము, ఫంక్షన్లలో అన్నము కూర ఏమన్నా మిగిలిన అనాథాశ్రమాలకు ఇవ్వండి. ఇంకా చాలా పెద్ద సంఖ్యలో బువ్వకు ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు. పడేస్తే ఏమొస్తా, ఒట్టిగా కింద చెత్తలు పడేస్తే తినే అన్నము ఫుడ్ మంచి బాగా ఖరీదైనవి పడేయకండి. అవి తినడానికి లేకుండా ఎదురు చూసే సంఖ్య మన దగ్గర చాలా ఉంది. దయచేసి వేస్ట్ చేయకుండా మీరు గూగుల్లో ఫోన్ నెంబర్ దొరికిన దేవులైనా దొరుకుతాయి. వాటికి చేసి అనాథాశ్రమాలకు, ఇంకా పనోళ్లకు, పక్కన వేరే ఎదురింట్లో వాచ్మెన్ ఉంటారు, చాలామంది ఉంటారు. కాబట్టి మీరు ఏదో రకంగా వాటిని ఖరాబ్ చేయకుండా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు ఎందుకు అట్లా వేస్ట్ చేసిరో నాకు తెలియదు. అంటే వేరే కారణాలు అవి ఉండొచ్చు. కాకుండా అట్లా వేస్ట్ చేయొద్దని నా మనవి. థ్యాంక్ యూ, నమస్తే.